నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆట విడుపు కోసం యూరప్ పర్యటన చేస్తానని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటి వరకు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 3041 సార్లు పిలుపు వచ్చినా కానీ హాజరు కాని పరిస్థితిలో ఉన్నారు. ఏమైనా అడిగితే బిజీ అని అంటున్నారు. మరి అంత బిజీ పర్సన్కి బయట పర్యటన చేయడానికి టైం ఎలా కుదిరింది అనే ప్రశ్న ఇక్కడ తావతీస్తుంది. మరి దీని గురించి పూర్తి వివరాలంతా కూడా ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి వెళ్ళడానికి కోర్టు పర్మిషన్ ఇచ్చిందని అంటున్నారు. అసలు దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిందంటారు? ఒకవైపు ఎలక్షన్లు, మరోవైపు 144 సెక్షన్ జరుగుతుంది, మరోవైపు అక్కడంతా కూడా దాడులు అవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈయన బయటికి వెళ్ళడానికి అసలు ఈయనకు మనసు ఎలా వచ్చింది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు మనసు ఎలా వచ్చిందని చెప్పని మనం అనుకుంటే అది మన అమాయకత్వమే. ఎందుకంటే తిత్లీ తుఫాన్ తోటి, హుదూదు తుఫానులతోటి రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సందర్భాల్లో కూడా ఆయన హైదరాబాద్లో ఫ్యామిలీతోటి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉన్నాడు అప్పుడు. కాబట్టి ప్రజల కష్టాలు, కడగండ్లు, కన్నీళ్ల పట్ల చలించని పాషాణ హృదయం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన స్వార్థం, ఆయన కంఫర్ట్ తప్ప ప్రజల గురించి ఈరోజు దాకా ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో కూడా సమయానుకూలంగా స్పందించాల. వాళ్ళకు సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. 2021 నవంబర్ 19వ తారీఖు ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ మొదటి వారంలో ఈయన పరామర్శకు వెళ్ళాడు. 46 మంది చనిపోయారు. అక్కడ గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడిపోయింది. తన జిల్లా అంటే అంతటి, ఇందాక నేను చెప్పిన ఆ పాషాణ హృదయం అనేది చాలా చిన్న మాట. రీసెంట్గా ఖరీఫ్ పంటలు చేతికందే సందర్భంలో మిచిగాన్ తుఫాను వచ్చింది. ఆ తుఫాను రైతుల్ని ఎంత నష్టపరిచింది. నష్టపరిస్తే ఆ రైతుల పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ తీరు చూసావా? చూడలేదు. ఎలా ఉండేది? రెడ్ కార్పెట్ వేసి, ఒక గ్రిల్ పెట్టి, ఒక డయాస్ ఏర్పాటు చేస్తే, కొంతమంది రైతులను సెలెక్ట్ చేస్తే ఆ రైతులు నీట్గా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని మెడల్లో గుర్తింపు కార్డులు వేసుకొని వస్తే వాళ్ళకి ఇంకొక బ్యారికేడ్ ఏర్పాటు చేస్తే ఆ బ్యారికేడ్ అవతల రైతులు నిలబడితే ఈ బ్యారికేడ్ యువతల రెడ్ కార్పెట్ ఒక డయాస్ మీద నిలబడి ఈయన రైతులను పరామర్శ చేస్తాడు. అది రోడ్డు మీద, పొలంలోకి వెళ్ళి కాదు. ఎప్పుడు జనాల్లోనే ఉంటారు. అప్పుడు ముద్దులు పెట్టుకొని కౌగులించుకొని ఓట్లు అడిగారు కదండి. ఇప్పుడు నష్టపోయిన రైతుని ఆ పొలం గట్టు మీదకి వెళ్ళి పరామర్శిస్తే, రైతును రైతుగా పరామర్శిస్తే అది పాలకుడి పట్ల రైతుకు ఒక నమ్మకం కలుగుద్ది. నా పాలకుడు నా కష్టంలో నాకు అండగా వచ్చాడని చెప్పిన భావన రైతుకు కలుగుద్ది. ఇక్కడేంటి, ఏమో ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారేమో అని చెప్పని వీళ్ళ పార్టీ లాయల్టీ ఉన్న కొద్దిమంది రైతులను ఎంపిక చేసి వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని ఏం అడగాలి, ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఏ విధంగా స్పందించాలనేది ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి, మళ్ళీ మురికి బట్టలు ఉండకూడదు, నీట్గా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకొని వీళ్ళు గుర్తింపు కార్డు ఇస్తే మెడల్లో వేసుకొని వచ్చి నిలబడాలి అక్కడ. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శించే తీరు. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు గారు చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శ చేయడానికి వెళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ చనిపోతే. కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏదో అల్లర్లు జరుగుతున్నాయి, ఈ అల్లర్లు జరుగుతుంటే ఆయన రివ్యూ సమావేశాలు పెట్టాలి, శాంతి భద్రతలు కాపాడాలి అని చెప్పని ఆశిస్తే నాకేంటంటాడు ఆయన. నేను ఇప్పుడు ఈ సమావేశం పెడతా, శాంతి భద్రతలు కాపాడతా, నాకు మళ్ళీ ఏమన్నా మీరు తిరిగి ఓట్లేస్తారా? మీరు నన్ను అధికారం నుంచి దింపేయడానికి సిద్ధపడిపోయి నాకు యాంటీగా ఓట్లేశారుగా, మీ గురించి నేను ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? నేను నా విలాసాలకి, నా విహారయాత్రలకి, నా కుటుంబంతో నేను వెళ్ళిపోతా అని చెప్పని ఆయన విహారయాత్రలకు ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటి అంటే, పాలకుడిగా ఆయన వైఖరి ఏమైనా కానీ సిబిఐ న్యాయస్థానం ఆయనకు ఎలా అనుమతి ఇచ్చింది? ఎగ్జాక్ట్లీ ఇదే ప్రశ్న. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కొన్ని సంవత్సరాల ముందే 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్ నెంబర్ 1, వాటికి తోడు 7 ఈడీ కేసుల్లో కూడా అక్యూజ్ నెంబర్ 1, వీటికి తోడు ఆల్రెడీ సిబిఐ విచారణ జరుగుతున్న వివేకానంద రెడ్డి గారి కేసు స్టిల్ ఇప్పటికీ ఇన్కంక్లూజివ్గానే ఉంది. ఆ కేసులో విక్టిమ్గా ఉన్న డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని, భారత్ గారిని కూడా విచారించాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ విచారణలో తేలినట్టు పిఏ కృష్ణారెడ్డి ఇచ్చిన సమాచారానికన్నా ముందుగానే, చాలా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మరణానికి సంబంధించిన సమాచారం ఉంది అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు
ఎర్లీ అవర్స్లో సమావేశంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి గారిని, ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని విచారించి వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేసుకొని ఉన్నారు. అవినాష్ రెడ్డి తోటి ఫోన్ కాన్వర్సేషన్స్ ఉన్నాయి అనే ప్రాతిపదికగా విచారణ జరపాలి అని చెప్పని డిమాండ్ రైజ్ అవుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు తన మీద నమోదైన కేసులకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. 3000కు పైగా సార్లు కేసులు వాయిదాలు పడినాయి. కేసుల విచారణ పురోగతి లేకుండా చేయడం కోసం 130 క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ఖరీదైన లాయర్లతోటి కోర్టుని విచారణని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. అంటే దశాబ్ద కాలం పైగా బెయిల్ మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2013 సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖు రోజు ఆయనకి బెయిల్ రావడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 23కి డెకేడ్ కంప్లీట్ అయింది ఆయనకి బెయిల్ వచ్చి. ఇంత సుదీర్ఘకాలం బెయిల్ మీద ఉంటూ విచారణకు సహకరించకుండా కేసులు డే టు డే విచారణ జరగాలి అని చెప్పని రోజువారీ ప్రాతిపదికగా విచారణ జరగాలి, 1 సంవత్సర కాలంలోగా దేశంలో ప్రజాప్రతినిధుల మీద నమోదైన అన్ని కేసుల విచారణ పూర్తి కావాలి, దీనికోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయండి, తగిన లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది, గౌరవ హైకోర్టులది అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చి సంవత్సరాలు గడిచిపోయింది. అయినా సరే ఆ దిశగా అటు న్యాయస్థానం వైపు నుంచి చొరవ కనపట్టాల, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చొరవ కనపట్టాల. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఆయనకి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చారు. ఇక్కడ కొంచెం మనం కీడెంచి మేలించుదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళారు. ఓ విజయ్ మాల్యా లాగానో ఒక లలిత్ మోడీ లాగానో ఇక దేశానికి మళ్ళీ తిరిగి రారు. ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయి. విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సిబిఐ ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి పదవి ఉంది కాబట్టి దీన్ని సాగ్గా చూపించి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుల విచారణ వేగవంతం చేయండి అని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టుని ఈ క్వాష్ పిటిషన్స్, ఈ డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి ఫిబ్రవరి 29వ తారీఖు లోపు ఒక ఫిక్స్డ్ టైం బౌండ్ తోటి ఆ కేసులు డిస్పోజ్ చేయమని చెప్పని ఆర్డర్స్ ఇచ్చారు. సిబిఐ కోర్టు ఇన్ని కేసులకు సంబంధించి 1000 పేజీల జడ్జిమెంట్లు డిక్టేట్ చేయాల్సి ఉంది కాబట్టి మాకు ఇంకొక 2 నెలలు అదనంగా టైం ఇవ్వమని అడిగిన నేపథ్యంలో ఏప్రిల్ 30వ తారీఖు దాకా టైం ఇచ్చారు. టైం ఇచ్చినా సరే వాటిని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురాకుండానే సిబిఐ కోర్టు జడ్జి రామకృష్ణ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కేసులు మళ్ళీ తిరిగి పునర్విచారణ జరగాలి కొత్త జడ్జి గారి నేతృత్వంలో. సరే ఇవాళ కాదు ఇంకొక 6 నెలలకు డిస్పోజ్ అవుతాయి. అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కేసులో రోజువారీ ట్రయల్ బిగిన్ అయితే అందులో ఉన్న డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రాతిపదికగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అయినా సరే ఈయన మీద శిక్ష ఖరారు కావటం ఖాయం. 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కనుక శిక్ష ఖరారు అయితే ఆయన దశాబ్ద కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడుగా, ఆయనకున్న ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవి ఉంటే అది కూడా డిస్క్వాలిఫై అవుతాడు. ఓకే, అంటే ఇప్పటికీ 50 సంవత్సరాలు దాటినాయి. ఒకటి శిక్ష ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. సహజంగా మనీ లాండరింగ్ పిఎంఎల్ఏ కేసులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఆ కేసులు నమోదయ్యి ఉన్నాయి ఆయన మీద. వాటిల్లో 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు శిక్ష పట్టడానికి ఆస్కారం ఉంది. 6 సంవత్సరాలే పడింది అనుకున్నాం. ఈ 6 సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇంకొక 6 సంవత్సరాల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. 12 సంవత్సరాలు. ఆ రోజుకి రాజు ఎవరో రెడ్డి ఎవరో. ఈయనకు అనేవాడికి ప్రజల్లో ఈ క్యాడరు, ఈ బలం, ఈ బలగం, ఈ అభిమానం నిలబడి ఉంటాయో లేదో. కాబట్టి ఇది ఒక ప్రమాదం ఆయన పసిగడతా ఉన్నారు. వీటికన్నిటికి తోడు తరుణ్కొస్తున్న వివేకానంద రెడ్డి గారి కేసు. ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పటివరకు కొంత ప్రివిలేజ్ దక్కింది ఆయనకి, ఇక ముందు అది దక్కదు. సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. వీటికి తోడుగా ఆయనే మొన్నకు దారి చూపించున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఆయన ప్రభుత్వ ధన దుర్వినియోగానికి పాల్పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని కేసులు నమోదు చేశారు. తప్పుడు కేసులు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు లేకుండా కేసులు నమోదు చేశారు. కానీ ఈయన పాలనా హయాంలో ఈయన మీద కేసులు నమోదు చేయడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఆయన అవగాహన రాహిత్యపు నిర్ణయాల, రాజకీయ ప్రేరేపితమైన నిర్ణయాల కారణంగా 1000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. అసలు అసంబద్ధమైన నిర్ణయం. ప్రభుత్వ కార్యాలయాలకు వీళ్ళ పార్టీ రంగులేయటం, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం. అయినా సరే ఆ నిర్ణయం అమలుపరిచిన పర్యవసానం 3000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఎవరు బాధ్యులు దానికి? అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్ల చేత 2,60,000 మంది చేత వీళ్ళ సాక్షి పేపర్ కొనుగోలు చేయించారు. అది అధికార దుర్వినియోగం. రీసెంట్గా హేమంత్ సోరెన్ని, జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవులు ఆయన కొనసాగుతూ తన సొంత కంపెనీకి మైన్స్ కేటాయించుకున్న ప్రాతిపదిక మీద ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఇప్పుడు వీళ్ళ సొంత కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పేపర్కి ఈ ఆర్థిక ప్రయోజనాలు, తాను ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి ప్రయోజనాలు కల్పించుకున్నందుకు ఎందుకు అరెస్ట్ చేయరు?
వందల కోట్ల యాడ్ రెవెన్యూ కట్టపెట్టుకున్నారు. అదే సందర్భంలో తన సంస్థల్లో పనిచేసిన చాలామంది సిబ్బందిని వాళ్ళ ప్రభుత్వ సలహాదారులుగా ప్రభుత్వ ధనంతో పోషించుకుంటూ ఉన్నారు. ఇవన్నీ అధికార ఉల్లంఘనలే. అన్నిటికన్నా ముఖ్యంగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులను స్తంభింపజేయటం ద్వారా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, పురోగతి లేకుండా చేశారు. ఇట్లా కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఆయన మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఫక్తు సాక్ష్యాధారాలతో ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో దాఖలై ఉన్న ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో నిన్న మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ ఇసుక క్వారీయింగ్ జరుగుతుంది అని చెప్పిన సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరిగింది. కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో గ్రానైట్, గ్రావెల్, మట్టి, ఇసుక, సిలికా శాండ్, క్వార్ట్జ్, బాక్సైట్ ఇట్లా అన్ని ప్రకృతి వనరులని అడ్డగోలుగా లూటీ చేశారు. వీటన్నిటికి సంబంధించిన సాక్ష్యాధారాలతోటి కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఈ లూటీ అంతా ఆయనకి తెలుసు, యథేచ్ఛగా తెలిసి జరిగింది. వీటికి అన్నిటికన్నా అత్యంత పెద్దదైన లిక్కర్ కుంభకోణం. అవును, ఇవాళ ఢిల్లీ మద్యం కుంభకోణం కన్నా కూడా ఎన్నో రెట్లు పెద్దదైన లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణకు ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఫక్తు సాక్ష్యాధారాలతోటి దొరికిపోతానని ఆయనకు తెలుసు కాబట్టి ఇక్కడికొచ్చి ఈ కేసులు ఈ విచారణలు ఎదుర్కొని రేపటి రోజున జైలుకి పరిమితం కావటం కన్నా బయటే సెటిల్ అయిపోతే మరింత వెసులుబాటు ఉంటుందనే ఆలోచన ఆయనకి కలిగి దానికి తగిన ఏర్పాట్లు చేసుకొని ఉంటే ఆ రోజు సిబిఐ కోర్టు ఆయన వెనక్కి తీసుకురాగలుగుతుందా ఈరోజు అనుమతి ఇచ్చి? ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి. నిన్నే ఇంకొక అంశం హైలైట్ అయింది. రీసెంట్గా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వాస్తవాలు అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ హత్య కేసు వాస్తవాలు ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదు అని శర్మ గారి మీద, డాక్టర్ సునీత గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? కడప కోర్టులో కడప జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు సురేష్ అనే అతను తీసుకున్నాడు. ఈ తీసుకున్న ఈ ఆర్డరు మా భావ ప్రకటన స్వేచ్ఛకి అడ్డు, అది హరించటం. ఎందుకనంటే వివేకానంద రెడ్డి గారి కేసు విచారణ పూర్తయింది, సూతదారులు పాతదారులు ఎవరనేది సిబిఐ నిర్ధారించింది, అరెస్టులు పూర్తయిపోయినాయి, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, కొంతమంది లోపల ఉన్నారు, కోర్టులో ఛార్జ్షీట్లు నమోదై ఉన్నాయి. వన్స్ కోర్టులో ఛార్జ్షీట్ నమోదైన తర్వాత ఆ సమాచారం పబ్లిక్ ప్రాపర్టీ, ఎవరికైనా ఆ సమాచారం పొందే హక్కు ఉంది, ఎవరికైనా ఆ సమాచారం మీద వ్యాఖ్యానించే హక్కు ఉంటుంది. అటువంటి సందర్భంలో అటువంటి సమాచారాన్ని ప్రస్తావించడానికి వీల్లేదు అని చెప్పని రాజకీయపరమైన ప్రేరేపితమైన ఒక ఆర్డరు కోసం కోర్టును అప్రోచ్ అయ్యారు. ఇక్కడ పోటీలో ఉన్నది కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8. ఎలక్షన్ కమిషను నామినేషన్తో పాటు అఫిడవిట్లో అభ్యర్థులకు సంబంధించిన నేర చరిత్ర మొత్తాన్ని మెన్షన్ చేయమని చెప్పని కండిషన్స్ పెట్టింది. ఎందుకు? ఓటేసే ప్రజలకి ఈ అభ్యర్థికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉండాలి. అతను ఏం చదువుకున్నాడు, అతని కుటుంబ వివరాలు ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా, మ్యారీడ్ అయితే భార్య ఎవరు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, అతనికి ఏం ఆస్తిపాస్తులు ఉన్నాయి, అతని మీద ఏం కేసులు నమోదు ఉన్నాయి, వీటికి అన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. వాటిని తెలుసుకొని వాటి ప్రాతిపదికగా ఓటేసే విచక్షణ ఆ ఓటర్కు ఉండాలి. ఇటువంటి సందర్భంలో అతని మీద ఏదైనా గంభీరమైన ఆరోపణలు ఉంటే ఖచ్చితంగా ప్రత్యర్థులు దాన్ని ప్రస్తావిస్తారు. ప్రస్తావించినా కూడా ప్రజలు విచక్షణతో అతనికి ఓటేయటమా ఏకపోవటం అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రస్తావించడానికే వీల్లేదని చెప్పని ఆర్డర్ ఎట్లా తీసుకొస్తారు? ఎట్లా ఇస్తుంది కోర్టు ఇచ్చేసింది. ఆ ఇచ్చిన దాని మీద శర్మ గారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కొట్టేశారు ఆ పిటిషన్. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నిన్న ఒక స్పష్టమైన ఇంటర్ ఆర్డర్ ఇచ్చారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా కడప కోర్టు ఈ ఆర్డర్స్ ఇచ్చింది. వారి భావ ప్రకటన స్వేచ్ఛను హరించటమే, ఈ అంశాన్ని ప్రస్తావించే హక్కు వారికి ఉంది అని చెప్పని నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాకపోతే ఈలోగా ఏం జరిగింది? ఆ ఎన్నికల పుణ్యకాలం పూర్తి అయిపోయింది. అయినా సరే ఇవాళ కడప కోర్టు చేసింది తప్పు అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. రేపు ఇంకో రోజున జగన్మోహన్ రెడ్డి గారికి విదేశీ పర్యటనకు అనుమతించడం తప్పు అని ఇంకో కోర్టు అనుమతి ఇవ్వచ్చేమో, ఇంకొక కోర్టు తీర్పు ఇవ్వచ్చేమో. కానీ అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల్లో సెటిల్ అయిపోతే, ఆయన వెనక్కి తిరిగి రాకపోతే ఆ నష్టం ఎవరు భర్తీ చేయాలి? అనుమతి ఇవ్వకూడదు కదా. సిబిఐ అబ్జెక్ట్ చేసింది కదా ఆయనకి అనుమతి ఇవ్వద్దు అని చెప్పని. అనుమతి ఇవ్వటం హేతుబద్ధత కాదు అని వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. కాబట్టి నా ఉద్దేశం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఇంత గంభీరమైన ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం నుంచి విజయ్ మాల్యా అతను ఒక రాజ్యసభ సభ్యుడు పారిపోయినాటికి, అతను పొలిటికల్ అఫిలియేషన్ ఉన్న క్యాండిడేటే, అతను ఐపీఎల్ టీమ్ ఓనరు, యునైటెడ్ బ్రోవరేజెస్ కంపెనీ చైర్మను, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చైర్మన్ ఆయన ఒక క్యాలెండర్ న్యూ ఇయర్కి రిలీజ్ చేస్తుంటే అందులో నటించడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న మోడల్స్ అందరూ బారులు తీరు ఉండేవాళ్ళు, మాకు ఆపర్చునిటీ దక్కితే బాగుండు, మాకు ఆపర్చునిటీ దక్కితే బాగుండు అని చెప్పాను. అంతటి క్రేజ్ ఉన్న ఎంటర్ప్రెన్యూర్ ఆయన. ఎవ్రీ న్యూ ఇయర్కి ఆయన రిలీజ్ చేసే క్యాలెండర్ కోసం సెలబ్రిటీస్ అందరూ ఎదురు చూసేవాళ్ళు. అంతటి హై ప్రొఫైల్డ్ పర్సను ఒక బ్యాంకులకి డిఫాల్టర్గా మారిన కారణంగా ఈ దేశాన్ని నుంచి వదిలి వెళ్ళిపోయాడు కదా. అతని మీద ఇట్లాంటి కేసులు లేవు, అయినా సరే బ్యాంకులకి డిఫాల్టర్గా మారినందుకు వెళ్ళిపోయాడు కదా. లలిత్ మోడీ, ఎంతమంది లిస్ట్ ఉంది ఇప్పుడు, వీళ్ళందరూ హై ప్రొఫైల్డ్ పర్సన్సేగా. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేరడానికి నమ్మకం గ్యారంటీ ఉంది? ఖచ్చితంగా ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని నివారించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంటుంది. అనుమతి ఇవ్వటం మాత్రం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఆయనకి రేపు రోజున ఎన్నికల్లో పోటీ చేసి ఉండొచ్చు, రేపు లెక్కింపు ఉండొచ్చు, కానీ ఈ బంధాలన్నీ వదిలేసుకొని బయటికి వెళ్ళిపోతేనే నాకు స్వేచ్ఛ, ఇక్కడుంటే రేపు రోజున ఈ విచారణలు ఎదుర్కోవాలి, ప్రజలు కూడా నాకు ఓటే లేదు, నేను ఎటు ఓడిపోతున్నా, ఈ ప్రమాదకర పరిస్థితుల కంటే నేను బయటే సేఫ్ అనుకొని ఆయన కావాల్సినంత సంపద బయటికి తరలించేసుకొని వెళ్ళిపోతే ఈ ప్రమాదం ఖచ్చితంగా నీళ్ళలాగా వెంటాడుతూనే ఉంది. మరి న్యాయస్థానం పరిగణలోకి తీసుకోకుండా ఆ వెసులుబాటు కల్పించారు అని అంటే రేపటి రోజున ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా ఆ రోజు న్యాయస్థానందే బాధ్యత అవుద్ది. భారీ మూల్యం ఏపీ ప్రజలు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది కదా దీనికి.